మనం చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఏం జరుగుతుందంటే, మనల్ని ప్రేమించి పెంచినటువంటి తల్లిదండ్రులు కొంతసేపు బాధపడి ఏడుస్తూ తదుపరి కార్యక్రమానికి వెళ్ళిపోతూ ఉంటారు. మనము ప్రేమించినటువంటి భార్య, పిల్లలు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, మన అన్నదమ్ములు, రిలేటివ్స్, వీళ్ళందరూ కూడా కొంతసేపు ఏడ్చి మనల్ని విడిచిపెట్టి వేరే పనిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. నీ డ్రీమ్ కార్ కావచ్చు, డ్రీమ్ హౌస్ కావచ్చు, చనిపోయిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మొచ్చు. నీకు ఏ టైటిల్ నా, నువ్వు ఎంత ధనవంతుడైనా, నువ్వు చనిపోయిన తర్వాత వాటన్నిటిని క్షణములో అందరూ కూడా మర్చిపోతూ ఉంటారు. ఎవరు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిందంటే, క్రీస్తు మన కొరకు వచ్చాడు ఈ భూమి మీదకి. నా కుమారుడు, నా కుమార్తె వారు సంతోషంగా జీవించాలా అని ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ సిలువలో రక్తాన్ని చిందించి శరీరాన్ని నల్లగొట్టబడి ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసి ఆయన నా కొరకు మరణించడం జరిగింది. ఈరోజు అదే నిజమైనటువంటి ప్రేమ. ఆయన మనం ఎరిగి ఆయన ప్రేమ అర్థం చేసుకొని ఎల్లప్పుడూ ఆయన కొరకు జీవించేటువంటి జీవితాన్ని మనం జీవించాలి ఈరోజు.